జగన్మోహన్ రెడ్డి చోటకు వచ్చారా? జగన్మోహన్ రెడ్డి అన్నం చూసాకే వచ్చినాం. లేదు ఎవరైనా జారేస్తే డబ్బులు ఇస్తే వచ్చావా? అట్లా రూపాయికి 2 రూపాయలకి డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళం కాదు. నిన్నటి నుంచి రాత్రి కూడా వచ్చిపోయినామన్నా. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వెయిటింగ్ జగన్ సార్ని చూసేకి. నిన్న రాత్రి కూడా వచ్చిపోయినాం. 11 వరకు ఈడే ఉంటాము. పొద్దున్నే 9కి వచ్చేసినాం వీటికి. జగన్ సార్ పోయే వరకు ఈడే ఉంటాము. పోయినా కూడా ఈడే ఉంటాం 2 రోజులు. అంటే ఇట్లా జగన్ ఎక్కడికైనా బయటకు వస్తే వచ్చిన జనాలందరినీ ఆర్టిస్టులు అంటున్నారు. ఆర్టిస్ట్ కాదన్నా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు. ఈడ గుండెలపై చేసుకొని చెప్తా ఉన్నాము. ఏమే మనస్ఫూర్తిగా మేము ప్రేమ జగన్ ని చూడడానికే వచ్చినాము. జగన్ సార్ ని చూసేకే వచ్చినాము. డబ్బులు ఇచ్చి నిండేది ఇదంతా వేరే వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు. వాళ్ళు ఏదో మనసులో పెట్టుకుని అన్ని తప్పుడు కూతలు మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు అలా అంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి చోటకి ఎంతమంది జనాలు వస్తే వాళ్ళందరూ డబ్బులకి వచ్చారు ఆర్టిస్టులు అని ఎందుకని అంటున్నారు? అంటే వేరే పార్టీలు చాలా ఉంటాయి కదా, కూటమి ప్రభుత్వాలు, అవన్నీ గెలిచలేక ఏమి ఇట్లా కరెక్ట్ గా ఉండే దానిలో అన్నట్టు లేనివన్నీ ముందరకేసుకుంటారన్న. అట్లా అదే వాళ్ళకి వస్తేనేమో జనాలు వచ్చారంటున్నారు, జగన్ కి వస్తేనేమో ఎందుకని ఇలా అంటున్నారు? వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు. ఇది అట్లా లేదన్నా. ఇదంతా ప్రేమతో అభిమానంతో వచ్చిన జనాలన్నా. జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉందా అభిమానం? వీళ్ళంతా వాస్తవంగా అంటే పెళ్లి చూసే కాదు వచ్చిండేది అన్నా, కాదు వచ్చిండేది జగన్ చూసేకే వచ్చిండేది. జగన్ సార్ని చూసేకే వచ్చిండేది. అంటే జగన్ పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది అని అంటున్నారే అన్న. జగన్ ఒక్కడే నిలబడినాడు ఏడన్నా గానీ. అప్పుడు అక్కడ లోపల ఇవాయా బయటకు వచ్చా సింగల్ గా నిలిచినాడు. ఎంత మంది ఎన్ని చేసుకున్నా ఏమీ కాలే. ఇప్పుడు కూడా ఈడ కూడా సింగల్ గానే ఉన్నాడు. సింగల్ గానే ఉన్నాడు. నెక్స్ట్ మరి కూటమి మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా, ఎలా గెలుస్తారు అన్నా? అదంతా ఫేక్ లేన్నా. ఇప్పుడు జరిగేది ఒరిజినల్. వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు కదా. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే కాదు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు. మీ రాయలసీమలో వైసీపీ పని అయిపోయింది అంటున్నారు, మరి ఏమంటావు? అదంతా అబద్ధం. ఇప్పుడు డైరెక్ట్ ఇంతమంది జనాలు ఉంటారు కదా, మీరు ఎవరిని అడిగినా కూడా డబ్బులు ఇచ్చినది మాట నడుచుకుంటూ వచ్చినాం. మా జోబులో డబ్బులు లేవు ఈడ. కానీ జగన్ సార్ని చూసేకి వచ్చినాం. కళ్యాణదుర్గం రోడ్డు మాది. జగన్ సార్ రాయలసీమలో వైసీపీకి జగన్ కి ఉందా అభిమానం, తగ్గిపోయిందా? ఇప్పుడు గెలిచేది వైసీపీనే. ఇంతకు ముందు మోసం జరిగింది. అందరము అంతా ఓట్లు అన్ని వేసినాము. ఏంటంటే పొలిటికల్ జరిగినాయి. ఇప్పుడు గెలిచేది వైసీపీనే. అప్పుడు మోసం జరిగింది. 16 నెలలు అయినా జనాలు మనసుల్లో ఓడిపోయినారు. మిగతా పార్టీ వాళ్ళు. జగన్ ఈడున్నాడు. వైసీపీ ఈసారి కొట్టిద్దా? 100% కొడుతుంది. 100%